ఫ్రెండ్స్ హలో ఈరోజు అయితే మనమైతే ఎండు చేపల కర్రీ అయితే చేస్తున్నాం. ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు వచ్చేసి ఎండు చేపలు అయితే దూరగా వేయించాలి, అది కూడా సిమ్లో పెట్టి వేయించాలి. ఎలా అంటే అలా వేయించేస్తే మాడిపోతాయి అండ్ టేస్ట్ కూడా అంతగా బాగుండదు. అండ్ తర్వాత అది బాగా ఫ్రై అయ్యేంతలోపు మనమైతే వేరే పని అయితే చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆనియన్స్ కర్రీలోకి అయితే కట్ చేసి పెట్టుకోండి. ఆనియన్స్ ఉంటేనే కర్రీ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దూరగా వేగిన అంటే ఇప్పుడే కాదు, ఒక 10 minutes కానీ అట్లా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇప్పుడు బాగా వేగిన తర్వాత అవన్నీ అయితే మనం ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. అండ్ దీని అంతా తీసుకొని కొంచెం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ అయితే తయారు చేయాలి. దాంట్లోకి ఇవి వేయడానికి ఆనియన్ కర్రీ లాంటిది ఒకటి చేస్తాం, అదైతే తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి. దాంట్లో అయితే ఎన్ని స్పూన్లు కర్రీకి తగినంత మీరు ఆయిల్ ఎక్కువ తింటే అంత ఎక్కువ వేసుకోండి, అండ్ తక్కువ తింటే తక్కువ వేసుకోండి. మేమైతే ఆయిల్ కొంచెం ఎక్కువ తింటాం. మేము వచ్చేసి 2 tablespoons ఆయిల్ అయితే వేసుకున్నాం. అండ్ ఇంకా తర్వాత దీంట్లోకి మనం పోపు వేస్తాం కదా ఫ్రెండ్స్, అలా అయితే వేయాలి. చెప్తాను అన్నీ. జీలకర్ర, ఆయిల్ కూడా హీట్ కావాలి ఫ్రెండ్స్. హీట్ కాకముందు ఏవి వేయకండి, అవి అయితే ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటాయి హీట్ కాకముందు వేస్తే. అండ్ ఇప్పుడు జీలకర్ర ఆవాలు అయితే వేసుకోండి. జీలకర్ర ఆవాలు అయితే వేసుకోండి, అవి చిటపటలు ఆడుతుంటాయి. ఇప్పుడైతే కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేయండి. వీడియో చూస్తుంటే నా మీద కూడా ఎగురుతున్నాయి ఫ్రెండ్స్. అవైతే ఇదైతే ఆనియన్ అయితే మనం ఇలాగ జీలకర్ర ఆవాల్లోకి అయితే అంతా అయితే వేయాలి. తర్వాత అది 2 minutes కొంచెం సేపు అయితే మగ్గనివ్వాలి ఆనియన్స్కి. తర్వాత టర్మరిక్ పసుపు అయితే యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా మీరు టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. తర్వాత కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు, బట్ ఇప్పుడైతే కొంచెం అయితే వేసుకోండి. తర్వాత అంతా బాగా కలిపేయండి. బాగా అంతా టర్మరిక్ అంతా ఆనియన్లో కలిపేటట్టుగా నీట్గా అయితే కలిపేసుకోండి. తర్వాత 2 minutes అయితే మూతను అయితే పెట్టేయండి.